ఇప్పుడు ఏంటంటే LIV2 అనే ఒక పాయింట్ ఉంటుంది, పిల్లలందరూ చాలా చాలా పనికి వస్తుంది. ఎక్కడ సార్ లివర్ 2 అంటాము, కాళ్ళల్లో ఉంది ఇది. కాలు తీసుకొని ఎడమ కాలు తీసుకున్నామమ్మా. దీంట్లో ఏంటంటే LIV2 అనే పాయింట్ పిల్లల సంబంధించి అనేక సమస్యలకు ఒక చక్కని పరిష్కారంగా ఉంటుంది. ఇది బొటన వేలు, రెండవ వేలు. ఓకే, ఈ రెండు ఇక్కడ కలిసే చోట వెబ్ అంటుంది అండి, ఒక వెబ్ లాగా ఉంటుంది. ఈ వెబ్లోనే ఈ పాయింట్ ఉంది, ఇక్కడ ఉంటుంది బొటన వేలు, రెండవ వేలు. ఇక్కడ ఇక్కడ పించింగ్ ఉంటుంది, మీకు తెలుసు కదా, ఇది పించింగ్. ఇది లివర్ 2 అనే పాయింట్. ఇలా ఎన్నిసార్లు చేయాలి? ఒక పెన్తో కూడా చేయొచ్చు. పెన్తో కూడా ఇక్కడ ఇక్కడ ఈ పాయింట్ లొకేషన్ ఇక్కడ ఉంది. అమ్మాయిలు కూడా అబ్బాయిలు కూడా అక్కడ ఉంటుంది, పిల్లలందరికీ అందరు ఎవరికైనా అక్కడ ఉంటుంది. ఇది మేల్ ఫీమేల్ ఎవరైనా చేయొచ్చు, పిల్లలు కూడా చేయొచ్చు. ఏ ఏజ్ వరకు సార్ పిల్లలు అంటే? పిల్లలు వేరు అంటే వాళ్ళ సమస్యలు మనకు అర్థమయ్యి అంతా 6-8 years ఉంటాయి వాళ్ళకి, అప్పుడు 6-7 years వస్తాయి కదా. అక్కడి నుంచి అప్ టు టీనేజ్ వరకు. సూపర్ కదా. 19, 20 అంటే టీనేజ్ కాదు, 18, 19 ఇక్కడ చేయొచ్చు. ఇది ఇలా ఇలా పెన్ను ఎట్లా పెట్టాలి? జస్ట్ అంతే, బ్లెండ్ సైడ్ పెట్టాలి పెన్ను, వెనక సైడ్ పెట్టాలి. ఎందుకంటే కొంచెం ఇలా పెట్టకూడదు, క్లోజ్ చేయాలి, క్లోజ్ ఇలా చేయాలి. ఇది ఇట్లా 1, 2 ఇలా ఎన్నిసార్లు చేయాలి? 1 నిమిషం పాటు చేయాలి, 60 times, 60 సార్లు. నొక్కి వదలడం. మనకు అనిపిస్తుంది ఏం జరుగుతుంది బాడీలో అనుకుంటాం, కానీ చాలా వండర్ జరుగుతాయి. సరే, ప్రాక్టికల్ చూసాం కదా, ఆ ప్రెషర్ పాయింట్స్ అలా చేస్తే అంటే దానివల్ల ఏమవుతుంది? అది పాయింట్ ఉంది కదా, ఇవన్నీ కూడా చాలా సీక్రెట్ పాయింట్స్. ఇవన్నీ కూడా మర్మ బిందువులు అంటారు, సీక్రెట్. అవి ఎక్కడెక్కడో ఉన్నాయి. ఇలా ఓటు పెట్టుకోవడం, ముక్కు కుట్టుకోవడం, చెవులు కొట్టుకోవడం, ఇలా అన్ని ప్రెషర్ పాయింట్సే.